Hi, welcome to LVT Education. Today we will discuss previous year Gurukula entrance test 5th class question paper which was conducted on February 2025. Right. The main mode of this video, this should help each and every student. Right. Okay. Before starting this video, students అందరూ మీ పేరెంట్స్ పక్కన ఉంచుకొని ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు 4th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నారు కాబట్టి కొన్ని మీకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. మీ పేరెంట్స్ కొంచెం చదువుకున్న వాళ్ళైతే మీకు అర్థమవుతుంది ఈజీగా. రైట్. పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ట్రై టు హెల్ప్ టు యువర్ చిల్డ్రన్. దట్ విల్ హెల్ప్ యువర్ చిల్డ్రన్ టు గెట్ సీట్ ఇన్ గురుకుల స్కూల్స్. ఖచ్చితంగా ఈ వీడియో మీ పిల్లలకు ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. రైట్. Look at here, this is TG set, that means social all the Gurukula schools will conduct commonly, right? అన్ని గురుకుల సొసైటీస్ కామన్గా టీజీ సెట్ కండక్ట్ చేస్తుంటాయి. అందులో భాగంగా రైట్, ఇది ప్రీవియస్ ఇయర్లో 5th క్లాస్ ఎగ్జామ్ పేపర్, 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్. 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్లో 5 భాగాలు ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ. పార్ట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 20 marks, part B consists of 25 marks, part C consists of 25 marks, part D consists of 20 marks, part E consists of 10 marks. పార్ట్ ఏలో తెలుగు ఉంటుంది, పార్ట్ బిలో ఇంగ్లీష్ ఉంటుంది, పార్ట్ సిలో మ్యాథమెటిక్స్ ఉంటుంది, పార్ట్ డిలో ఎన్విరాన్మెంటల్ సైన్స్, దట్ మీన్స్ నథింగ్ బట్ సైన్స్, అండ్ పార్ట్ ఈలో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. రైట్. ఐ విల్ స్టార్ట్ విత్ మ్యాథమెటిక్స్, in which you can score more. గణితంలో ఎక్కువ స్కోర్ చేయవచ్చు కాబట్టి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మ్యాథ్స్. రైట్. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ నెంబర్ 46 to 70. రైట్. 59 multiplied by 13 అంటే 59 13 గుణించబడుతుంది ఇక్కడ. రైట్. ఈ మల్టిప్లికేషన్ ఎవరైనా చేయొచ్చు ఈజీగా. రైట్. 13 9s 117, 13 5s 65 plus 11 76. ఈజియెస్ట్ ఆన్సర్. రైట్. ఇది ఈజీగా వచ్చే మార్క్. మల్టిప్లికేషన్ అంటే గుణకారాలు ఎవరికి వచ్చినా ఈ క్వశ్చన్ అయితే ఈజీగా చేయగలుగుతారు. అంటే ఇంకో విధంగా ఎట్లా చేయగలుగుతారంటే look at here, ఇక్కడ 3 9s 27, ఎండింగ్లో 7 వస్తుంది. ఎండింగ్లో 7 వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 1, సరే 2, ఈ రెండు ఎలిమినేటెడ్. అంటే ఎండింగ్లో 7 వచ్చే ఆప్షన్స్ ఇదొకటి, ఇదొకటి. కానీ రెండు 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తే 5 డిజిట్ నెంబర్ రాదు. అల్టిమేట్గా ఇదే ఆప్షన్ ఏ. రైట్. 47th question. There are 162 bananas in bunches of 6 each. How many bunches are there? ఒక గుత్తిలో 6 అరటి పండ్ల చొప్పున 162 పండ్లు ఎన్ని గుత్తులలో ఉంటాయి? మొత్తం ఎన్ని పండ్లు ఉన్నాయి? 162, 162. ఎన్ని గుత్తులు ఉన్నాయి? 6. సారీ, ఎన్ని అరటి పండ్లు ఉన్నాయి ఒక గుత్తిలో? 6. అంటే ఎన్ని గుత్తులు ఉన్నాయో మనం కనుక్కోవాలి ఇక్కడ. రైట్. దేర్ఫోర్ 162 divided by 6.
6 one time, 6 2 times 12, 4 is the remainder, 4 and 2 will become 42. 6 7s are 42. This is our answer, right? There are 162 bananas in bunches of 6 each. ఒక బంచ్లో 6 ఉన్నాయి, మొత్తం 162 ఉన్నాయి. ఎన్ని బంచులు అవుతాయి? అలా 27, right? This is also easiest question, I think. 20,000 and 20 in figures. Every year it is repeating, every year, right? 20,020. This is not our answer. This is not our answer, right? This is 2020 2020, and this is 20,020. This is our answer. Clear? Every time it is repeating, every year, right? 3 students can sit in a bench. The number of benches required for 40 students. ఒక్కొక్క బెంచ్కి ముగ్గురు కూర్చుంటారంట, రైట్? 40 మందికి ఎన్ని బెంచ్లు కావాలను, రైట్? అంటే 40 మెంబర్స్. యూ కెన్ డూ దిస్ క్వశ్చన్ ఇన్ ఎనీ వే, రైట్? మీ ఓన్ ఐడియాతో మీరు చేసిన ఏం కాదు, డిపెండింగ్ ఆన్ ద presence of mind. లేకుంటే 40 divided by 3, 3 ones are 3 and 1 is the remainder 10, 3 3s are 9. అంటే ఒక బెంచ్కి ఒక్కొక్క బెంచ్కి ముగ్గురు కూర్చున్నప్పుడు 13 బెంచెస్ నిండినాయి, ఇంకొకరు మిగిలిరు ఇక్కడ, రిమైండర్ 1. అంటే ఈ ఒక్క వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడు? 14th బెంచ్లో కూర్చుంటాడు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. లేకుంటే ఇట్లా చేయండి, 3 3 3. ఇది కొంచెం లెంగ్తీయెస్ట్ మెథడ్, బట్ ఇన్ యువర్ స్టాండర్డ్స్ ఇట్ ఈస్ ఓకే. 3 3 3 3 3, 30, నెక్స్ట్ 33, నెక్స్ట్ 36, నెక్స్ట్ 39, and 39 members has seated in how many benches? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 బెంచెస్లో 39 మెంబర్స్ కూర్చున్నారు. ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళు 14th బెంచ్లో కూర్చుంటారు, రైట్? క్లియర్? నెక్స్ట్ వన్, ఎవ్రీ ఇయర్ రిపీటింగ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ ఇయర్. ఇయర్ మీద క్వశ్చన్ ఉండకుండా పేపర్ ఉండదు, అంత 100% క్వశ్చన్ ఇయర్ మీద. అంటే ఇయర్ మీద ఎవ్రీ టైం ఎట్లా వస్తుంది సార్ అంటే, నెంబర్ ఆఫ్ వీక్స్ కానీ which is equal to 52. Number of months 12, right? Number of days 365. Number of days in a leap year 366. like this. ఈ 4 గ్యారెంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది, నాకు తెలిసినంత వరకు, రైట్? ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, రిలేటెడ్ టు మెంటల్ ఎబిలిటీ 1 into 45, 45, 3 into 15, 45. ఇందులో వేటిని మల్టిప్లై చేస్తే 45 వస్తుంది చూడండి. 3 5s 15, ఇది కాదు. నెక్స్ట్ 8 5s 40, ఇది కాదు. 9 5s 45. ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. Nine into 5, 45. Next one, this question is common sense question. You have to apply little bit most common sense. Like, look at here, I lie between 50 and 60. అంటే ఆ నెంబర్ అనేది
50కి 60కి మధ్యలో ఉంటుంది. 50కి 60కి మధ్యలో ఉండే నెంబర్స్ ఏంటి? 152, 53, 54, 55, 56, 57, 58, 59 అంతే. వెన్ ఐ ఆమ్ డివైడెడ్ బై 7 దేర్ ఈజ్ ఎ రిమైండర్ ఆఫ్ 1 అంటే ఈ నెంబర్లలో నేను ఉంటాను, అయితే నేను 7 డివైడ్ చేయబడితే రిమైండర్ 1 వస్తుంది అన్నాడు. రైట్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ నెంబర్. రైట్, 51ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డివిజన్ ప్రాసెస్ ఆల్సో. వన్స్ 7 7s are 49. What is the remainder here? 2. It will be called as a quotient. It is divisor, dividend. It is called remainder. Remainder ఎంత వచ్చింది? 2 వచ్చింది 51 డివైడ్ చేస్తే. అండ్ 52ని డివైడ్ చేస్తే 3 వచ్చింది. 53ని డివైడ్ చేస్తే 4 వచ్చింది. 54ని డివైడ్ చేస్తే 5 వచ్చింది. అంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. 55ని డివైడ్ చేస్తే 6 వస్తుంది. 56ని డివైడ్ చేస్తే 0 వస్తుంది, కంప్లీట్గా డివిజబుల్ అవుతుంది కాబట్టి. 57ని డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. చూసుకోండి, అంటే దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రిమైండర్ అంటే శేషం. శేషం 1 వచ్చే నెంబర్ ఏంటిది? 57. రైట్, రిమైండర్ని శేషం అంటారు, కోషెంట్ని భాగఫలం అంటారు. There are 105 mangoes in a bag. If 5 mangoes are packed in one box, then how many boxes will be required? మొత్తం 105 మామిడి పండ్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 5 మ్యాంగోస్ పడితే ఎన్ని బాక్సులు అవుతాయి? దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు డివిజన్. 5 1 టైమ్ 5 2 టైమ్ 5 1 టైమ్ 21 బాక్సులు అవుతాయి. కింది వాళ్ళు లీప్ సంవత్సరము ఏది? అంటే లీప్ సంవత్సరం అంటే 4 తోటి డివిజిబుల్ అయ్యే సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటాం. బట్ ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. ఒక నెంబర్ ఎండింగ్లో 2 zeros ఉంటే అది వేరే కాన్సెప్ట్స్. 400తో డివిజిబుల్ కావాలి, కానీ ఇక్కడ మీకు అంత పెద్దగా అడగాడు. రైట్, ఈ 4 4తో డివిజిబుల్ అయ్యేది సంవత్సరం ఏంటి? 2011. ఇది ఆడ్ నెంబర్, అల్టిమేట్గా 4తో డివిజిబుల్ కాదు. ఇది ఆడ్ నెంబర్, ఇది కూడా 4తో డివిజిబుల్ కాదు. 4తో డివిజిబుల్ అంటే ఒక నెంబర్లో లాస్ట్ 2 digits 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే 90 కూడా 4తో డివిజిబుల్ కాదు. 12 చూడండి, 12 4 3 12 కదా. ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ లీప్ ఇయర్. ఇయర్ మీద ఇంకొకటి వచ్చింది చూడండి. రైట్, హౌ మెనీ ఎడ్జెస్ డూ బ్రిక్ షేప్డ్ ఆబ్జెక్టివ్ హ్యావ్? అంటే బ్రిక్ అంటే క్యూబాయిడ్లో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? క్వశ్చన్. రైట్, ఎడ్జెస్ అంటే ఇవి గీతలు. 1 2 3 4 5 6 7, inner one is 8 9 10 11 12 edges. One pen costs 6 rupees. How much is the cost of 25 pens? Multiplication. సేమ్, ఒక పెన్ను ఖరీదు 6 రూపాయలు అయితే 25 పెన్నుల ఖరీదు మొత్తం ఎంత?
25 into 6, 150 rupees. మల్టిప్లికేషన్ ఒక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్, గుణకారాలు భాగహారాల మీద దగ్గర 10 నుంచి 15 ప్రశ్నలు వస్తాయి ఏ ఎగ్జామ్లో. ఇట్ మే బి డిఫర్ అబౌట్ ద కాన్సెప్ట్స్. అంటే డైరెక్ట్ గుణకారాలు ఇవ్వచ్చు, డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ డివిజన్స్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ భాగాహారాలు ఇవ్వచ్చు. అది కాకుండా వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు, రాత లెక్కలు. బట్ ఎనీవే యూ ఆర్ గోయింగ్ టు గెట్ 10 to 15 questions from this multiplications and division in the mathematics. That means you can score in 10 to 15 at least 12. At least 12 exactly if you know multiplication and division perfectly. In a school there are 10 members in first class. First class లో ఎంతమంది ఉన్నారు? 10. 12 members in second class and 15 members in third class and 18 members in fourth class and 5వ తరగతిలో 20, 5th క్లాస్లో 20 మెంబర్స్. అయితే ఇందులో ఉన్న క్వశ్చన్ ఏంటిదంటే, ఇఫ్ ఈచ్ మెంబర్ హ్యాస్ టు ప్లాంట్ ద నెంబర్ ఆఫ్ ట్రీస్ ఈక్వల్ టు దేర్ క్లాస్ నెంబర్. అంటే ఒక్కొక్క క్లాస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ క్లాస్ నెంబర్కి ఈక్వల్గా ప్లాంట్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్లాంట్ చేస్తారు. సెకండ్ క్లాస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 2 ప్లాంట్లు ప్లాంట్ చేస్తారు, అంటే 2 మొక్కలు నాటుతారు. థర్డ్ క్లాస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 3 మొక్కల్ని నాటుతారు. ఇలా నాటితే మొత్తం ఎన్ని మొక్కలు అవుతాయని క్వశ్చన్. రైట్, లుక్ ఎట్ హియర్. ఫస్ట్ క్లాస్లో 10 మెంబర్స్ ఉంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఒక్కటే మొక్క నాటుతారు ఒక్కొక్కరు. 10 into 1 10. సెకండ్ క్లాస్లో 12 మెంబర్స్ ఉన్నారు. సెకండ్ క్లాస్ కాబట్టి ఒక్కొక్కరు ఎన్ని నాటుతారు? 2. 12 2 24. థర్డ్ క్లాస్లో ఒక్కొక్కరు ఎన్ని నాటుతారు? 3. అంటే 15 మెంబర్స్, 15 3 45. అండ్ ఫోర్త్ క్లాస్లో ఒక్కొక్కరు ఎన్ని నాటుతారు? 4. 18 4 72. ఫిఫ్త్ క్లాస్లో ఒక్కొక్కరు ఎన్ని నాటుతారు? 5. 25 100. రైట్. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి. యూ విల్ గెట్ 4 + 5 9 + 2 11. ఎండింగ్లో 1 వచ్చింది. ఒకటే ఆప్షన్ ఉందండి, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 251. విల్ చెక్. రైట్, ఎండింగ్లో 1 వచ్చింది. 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8, 8 + 7 15. అగైన్ 1 క్యారీ, 250. డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. అంటే ఈ 2 మార్కులు ఈజీ. అక్కడ 10 to 15 మల్టిప్లికేషన్ డివిజన్లో ఇవి 2 17. చూసేసుకోండి, ఈజీగా ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న నెంబర్లో అవరోహణ క్రమం. ఇందులో పెద్దది ఏంటిది? 754. అంటే ఈ 2 మన ఆన్సర్లు కావు. పెద్దది ఫస్ట్ 754 692, ఇది కూడా కాదు. 754 692 350. అంటే ఆరోహణ క్రమం అంటేనేమో చిన్న నుంచి పెద్ద. స్మాల్ టు బిగ్. అవరోహణ క్రమం అంటే ఇది అవరోహణ క్రమం. బిగ్ టు స్మాల్ అండ్ పెద్ద నుండి చిన్న వరకు. రైట్, ఇది కూడా స్మాలెస్ట్ నెంబర్ అంటే అసెండింగ్ ఆర్డర్ రాసేయండి, నెంబర్ వచ్చేస్తుంది. అసెండింగ్ ఆర్డర్
3 4 6 7, రైట్. ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. అంటే సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకటి వచ్చింది, అంటే 3. ఇంకొకటి కూడా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి. అంటే 10 to 15 మల్టిప్లికేషన్, 4 క్వశ్చన్స్ ఇలాంటివి, 19. చూడండి మీరే కావాలంటే. ఇది డివిజన్ మీద ఒకటి వస్తుంది, అంటే 20 క్వశ్చన్స్. యూ కెన్ రైట్ 20 క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ. భాగఫలం ఇందాక చెప్పిన కదా మీకు అక్కడ కోషెంట్ ఏంటిది 55, ఇక్కడ దీన్ని డివైజర్ అంటారు, దీన్ని రిమైండర్ అంటారు, చెప్పిన నేను ఆల్రెడీ ఇంతకుముందు, రైట్. ఇలాంటి యూనిట్స్ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి, 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇందాక 20, ఇప్పుడు 22. అయితే 1 లీటర్, ఇవి యూనిట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. 1 లీటర్ ఈక్వల్ టు 1000 milliliters, రైట్. 1 kg ఈక్వల్ టు 1000 grams, రైట్. 1 meter ఈక్వల్ టు 100 centimeters. 1 kilometer ఈక్వల్ టు 1000 meters. ఇదేమో డిస్టెన్స్, ఇదేమో వెయిట్, ఇదేమో వాల్యూమ్, రైట్. ఈ 1 2 3 4, ఈ 4 ఒక క్వశ్చన్ గ్యారంటీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ 4 నేర్చుకోండి, 2 వస్తాయి, 1 కాదు 2 వస్తాయి, రైట్. విల్ డిస్కస్ హియర్ దిస్ క్వశ్చన్. 750 milliliter ప్లస్ సంథింగ్ ఈక్వల్ టు 1 లీటర్. 1 లీటర్లో ఎన్ని మిల్లీలీటర్లు ఉంటాయి? 1000. అయితే ఆల్రెడీ 750 milliliters ఇచ్చారు, ఇంకా ఎంత కావాలి మనకి 1 లీటర్ కావాలంటే, 1000 కావాలంటే 750 ప్లస్ డాష్ ఈక్వల్ టు 1000. అంటే 750కి ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు మనం? 250. ఇట్ ఈస్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ సేమ్ మల్టిప్లికేషన్. 2 times of which number will gives 350. అంటే ఒక నెంబర్ని 2 times చేస్తే 350 రావాలంట. ఏ నెంబర్ అది? 125ని 2 times చేస్తే 250 వస్తుంది. 175ని 2 times చేస్తే 350 వస్తుంది. ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. ఇది చూడండి, 150 300 అవుతుంది, 185ని 370 అవుతుంది, అంతే. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది అవర్ ఆన్సర్. 63rd క్వశ్చన్. ఇఫ్ 2 liters ఆఫ్ కోల్డ్ డ్రింక్ ఈజ్ సర్వ్డ్ టు 8 members ఈక్వల్, సేమ్ లీటర్, ఇంతకుముందు క్వశ్చనే. 2 లీటర్లు అంటే 2000 milliliters. 8 మందికి సర్వ్ చేశారంటే ఈక్వల్గా, అంటే ఒక్కొక్కరికి ఎంత సర్వ్ చేస్తారు ఈక్వల్. వి విల్ సీ దట్. దెన్ ద అమౌంట్ ఆఫ్ కూల్ డ్రింక్ ఇన్ గ్లాసెస్ విత్ 2 members ఈక్వల్ టు, అంటే 8 మెంబర్కి ఈక్వల్గా సర్వ్ చేసినప్పుడు ఇద్దరికి ఎంత అవుతుంది అంటే, ఫస్ట్ ఒక్కరికి కనుక్కుందాం. 2000 by 8, 8 1 time, 8 2 times 16, రైట్. 4 is the remainder, 8 5 is 40 ml. ఒక్కరికి వచ్చింది ఎంత? 250 ml. అంటే ఇద్దరికి ఏమైంది? 500 ml అయితే. బి, ఆప్షన్ బి, రైట్. సెంటీమీటర్స్, లుక్ ఎట్ హియర్, సేమ్ క్వశ్చన్. 64, 860 సెంటీమీటర్స్లో 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? 100 centimeters. We have discussed previously. Next one, 860 centimeters మనం ఏం రాయొచ్చు? 800 centimeters ప్లస్ 60 centimeters. 800 centimeters బదులుగా 8 meters రాయొచ్చా? 60 centimeters. ఎన్నో ఆప్షన్ అది? ఇది సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్. స్మాలెస్ట్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్, ఇంతకుముందు కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. 3 4 2 9 అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసేసేయండి, స్మాలెస్ట్ నెంబర్ వచ్చి మిక్కిలి చిన్న సంఖ్య వచ్చేస్తుంది. అంటే ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్ద వరకు రాయండి ఈ నెంబర్లను. 2 3 4 9, ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది ఇచ్చిన శ్రేణిలో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్. ఫస్ట్ 1 వచ్చింది, నెక్స్ట్ 3 వచ్చింది, నెక్స్ట్ 5 వచ్చింది, నెక్స్ట్ 7 వచ్చింది. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది? 9 వస్తుంది. ఎందుకంటే ఇవి ఆడ్ నెంబర్ సిరీస్, బేసి సంఖ్యల
వరుస. రైట్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒక్క స్మైలీ బొమ్మ ఈక్వల్ టు 4 స్టూడెంట్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. అగైన్ మల్టిప్లికేషన్. 4 into 4 16. చూడండి, నేను చెప్తున్నాయి అన్నీ మీరు వెరిఫై చేసుకోండి వెదర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హ్యావ్ గివెన్ కరెక్ట్ ఆర్ నాట్. రైట్, ఇదొకటి కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్. ఇదొకటి ఇంతకుముందు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్న క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఉండింది. మిగతా అవన్నీ ఈజీగానే ఉంటాయి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 kg షుగర్ ఈజ్ 40, దెన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 2500 grams ఆఫ్ షుగర్. రైట్, 1 kg షుగర్ అంటే 1 kgకి నేను ఇంతకుముందు ఏమని చెప్పిన 1000 grams కదా. రైట్, అంటే 1000 grams ఎంత అయింది? 40 rupees అయింది. 2000 grams ఎంత అవుతుంది? అయితే 2500 grams, 2500 gramsకి ఎంత అవుతుంది? 2500 gramsలో ఇంకొక 1000 కూడా ఉంటుంది కదా. ఇంకొక 1000కి ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఇంకా ఒక 1000 వచ్చింది, ఒక 1000 ఇంకెంత మిగిలింది? 500. 1000కి 40 అయితే 500కి ఎంత అవుతుంది? 20. ఇప్పుడు యాడ్ చేయండి. ఈ మొత్తం గ్రామ్స్ కలిపితే 2500, ఈ మొత్తం కలిపితే 100 rupees. You can go in any method. It can be done in multiplication also. మీ ఇష్టం అది. సేమ్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ దీస్ 3 digits. అంటే ఈ 3 నెంబర్లతో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది? 982. స్మాలెస్ట్ నెంబర్ ఏంది? అసెండింగ్ ఆర్డర్ సేమ్ 289. డిఫరెన్స్ ఎంత? 2లో నుంచి 9 పోదు కాబట్టి విల్ టేక్ క్యారీ. 12 - 9 3. ఎండింగ్లో 3 ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇది కాదు మన ఆన్సర్. ఇక్కడ 7 ఉంది అంటే 7 నుంచి 8 సబ్ట్రాక్ట్ అవ్వదు. వి విల్ టేక్ బారో. 17 - 8 9 అండ్ 8 - 2 6 693. ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ 5 వచ్చినాయి దగ్గర దగ్గర. ఇప్పుడు నేను చూసిన దాంట్లో 5 4 వచ్చినాయి. 4 or 5. ఫ్రాక్షన్ ఆఫ్ షేడెడ్ పార్ట్. ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 1 2 3 4 5 6. టోటల్ 6. ఎన్ని భాగాలు షేడ్ అయినాయి? 1 2 2/6.